భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి చోటు చేసుకోబోతుంది. బుధవారం ఉదయం 8:55 తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LV-M3 ద్వారా యుఎస్ కంపెనీ AST స్పేస్ మొబైల్ నుండి బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోకి బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం దూసుకు వెళ్లింది. ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహంను రూపొందించిన అమెరికా AST స్పేస్ మొబైల్ కంపెనీ బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు. అయితే ఈరోజు ఉదయం 8:55 శ్రీహరికోట నుంచి LV-M3 M6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. లాంచ్ వెహికల్ మార్క్ 3 భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాకెట్, అందుకే దీనిని బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు. ప్రయోగించిన 15 నిమిషాల తర్వాత బ్లూ బర్డ్ బ్లాక్ 2 రాకెట్ నుంచి విడిపోతుందని భావిస్తున్నారు. 6,100 కిలోల ఉపగ్రహం LV-M3 రాకెట్ ద్వారా తక్కువ భూమి కక్షలోకి ప్రవేశపెట్టబడిన అత్యంత బరువైన పెలోడ్ అవుతుందని ఇస్రో తెలిపింది. మునుపటి అత్యంత బరువైన పెలోడ్ LV-M3 M5 కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03. దీనిని నవంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. బ్లూ బర్డ్ బ్లాక్ 2 ప్రయోగాన్ని ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ మిషన్ను న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్లకు నేరుగా హై స్పీడ్ సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ను అందించడానికి రూపొందించారు. ఇది మొబైల్ కనెక్టివిటీ కోసం ప్రపంచ LEO కాన్సల్టేషన్స్లో భాగం అవుతుంది. AST స్పేస్ మొబైల్ మొట్టమొదటి స్పేస్ ఆధారిత సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్లను వాణిజ్య, ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపగ్రహాలకు నేరుగా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ నెట్వర్క్ ప్రపంచంలో ఎక్కడైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజింగ్, స్ట్రీమింగ్, డేటా సేవలకు మద్దతు ఇస్తుంది.